మట్టి ఇటుకలు ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. మట్టి ఇటుకల తయారీకి కావలసినవి: సుండుమన్ను, బంకమట్టి, ఇటుక అచ్చు, కట్టెలు, వరిపొట్టు. ముందుగా సుండుమన్నును, బంకమట్టిని ఇలా వేసుకోవాలి. ఇలా వేసి అందులో నీళ్లు పోస్తూ కలిపి ఒకరోజు నానబెట్టాలి. మరుసటి రోజు ఆ మట్టిని బాగా కలుపుకోవాలి. ఈ మట్టిని అచ్చులో వేసుకొని ఒకచోట బోర్లించాలి. ఈ విధంగా చేసిన ఇటుకలను ఎక్కువ ఎండ తగలకుండా కప్పి ఉంచాలి. కప్పి ఉంచడం వల్ల ఎండకు పగలకుండా ఉంటాయి. ఇలా కప్పిన ఇటుకలను తేమ తగ్గిన తరువాత ఎండలో ఉంచాలి. అవి బాగా ఎండిన తరువాత వాటిని త్రిప్పి ఎండబెట్టాలి. ఇలా బాగా ఎండిన ఇటుకలను 30,000 నుంచి 50,000 ఇటుకలను బట్టీగా పేర్చుకోవాలి. ఈ బట్టీని క్రింద కట్టెల సాయంతో కాల్చుతూ పై భాగంలో వరిపొట్టు పోయాలి. ఇలా ఒకరోజు పూర్తిగా కాల్చాలి. ఈ విధంగా కాల్చిన ఇటుకలను 15 రోజుల దాకా అలానే ఉంచాలి. ఇప్పుడు మట్టి ఇటుకలు తయారయ్యాయి. మట్టి ఇటుకల తయారీకి కావలసినవి: సుండుమన్ను, బంకమట్టి, ఇటుక అచ్చు, కట్టెలు, వరిపొట్టు. ఒక మనిషి రోజుకు 600 నుండి 1000 ఇటుకలు అచ్చు వేయవచ్చు. 1000 ఇటుకలు అచ్చు వేసినందుకు 300 రూపాయలు ఇస్తారు. ఒక ట్రాక్టరు బంకమట్టి, ఒక ట్రాక్టరు సుండుమన్నుకు 2000 ఇటుకలు తయారు అవుతాయి. ఒక ట్రాక్టరు సుండుమన్ను 450 నుండి 500 రూపాయల వరకు ఉంటుంది. ఒక ట్రాక్టరు బంకమట్టి 450 నుంచి 500 రూపాయల వరకు ఉంటుంది. 30,000 ఇటుకల బట్టీని కాల్చడానికి 10 టన్నుల కట్టెలు, 2 టన్నుల వరిపొట్టు అవసరము. 1 టన్ను కట్టెలు 2,500 రూపాయలు. 1 టన్ను వరిపొట్టు 4,000 రూపాయలు. ఈ మట్టి ఇటుకల తయారీని ఇంటి వారైనా సరే లేదా పనివారితో అయినా చేయించవచ్చు.